ఇప్పుడు మొదగాల మనం దేని గురించి మాట్లాడుకుందాం అబ్బా. దేని గురించి ఏంది ఇవాళ ఏది ఏమైనా మొదగాల పండుగ ముచ్చట గురించి మాట్లాడుకుందాం. అటెంకా తతువ ముచ్చట్లన్నీ అరుచుకుందాం. పోయిన వారం కింద ఈ పండుగ ఎప్పుడైతది ఏం కథ అని వివరంగా చెప్పినాం. యాదుకున్నదా అనులా? ఇక పండుగ ఇప్పుడు మన పట్నంలో షురు అయిందనే చెప్పుకోవచ్చు. ఇక మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా పండుగ ఎట్లయితాంది ఏం కథ అని ఓపారు అరుచుకున్నద్దాం పాండ్రి. ఇక ఇప్పుడుగా పండుగ ఏందంటే మన పట్నంలో జోర్దార్గా జరిగే ఆషాఢ బోనాల పండుగ. ఇక ఇప్పుడు ఆ నెల రోజుల పండుగకు మన దగ్గరున్న ఆలయాలన్నీ మస్తుగా ముస్తాబైతున్నాయి. గట్లనే ఇప్పుడు నెల రోజులు జరిగే మన బోనాల పండుగకు ఇటు సర్కారు తేదీలు కూడా ఖరారు చేసింది. ఇక నెల రోజులు పట్నంలో పండుగ ఎట్లా చేయాలి, భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తే ఏం చేయాలో ఏం కథ అని అన్ని తీర్లా మాట్లాడుకుంటారు, మంచి చెడు అరుచుకుంటారు. ఇక ఇప్పుడు మన దగ్గర జరిగే బోనాల పండుగకు ఎక్కడెక్కడి నుండో భక్తులు తరలొస్తారు. గట్లనే అమ్మవార్లను దర్శనం చేసుకొని సంబరంగా పండుగ చేసుకుంటారు. ఇక మన దగ్గర మొదలు గోల్కొండ నుండి షురూ చేస్తారన్నట్టు. ఇక ఈ ఆషాఢ మాసం అంతా ఏ గుళ్ళ చూసుకున్నా భక్తులతోని నిండిపోతాయి. గట్లనే తీరొక్క పూజలు చేసుకుంటా భక్తులు వాళ్ళ మొక్కులను తీర్చుకుంటారు అన్నట్టు. ఇక్కడ ఈ నెల 22 తారీఖు మొదలు పెడితే వచ్చే నెల 20 వరకు గోల్కొండ దగ్గర జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు ప్రతి ఆది గురువారంలో బోనాలు జరుగుతాయి అన్నట్టు. అంటే 9 వారాలు అన్నట్టు. 5 గురువారాలు 4 ఆదివారాలు. ఇక పండుగకు కావాల్సిన అన్ని సిద్ధం చేస్తారంట మన సర్కారు. ఇక ఒక్క ముచ్చట చెప్పాలంటే మన దగ్గర జరిగే బోనాల పండుగ గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పుకోవచ్చు. బోనాల దగ్గర పోతురాజుల ఆటలు, శివ సత్తులు, పలారం బండి, అమ్మవార్లకు ఘనంగా పూజలు, ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున భక్తులు. ఇక ఈ ఏడు బోనాల పండగకు అంత సిద్ధమే అన్నట్టు.